ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు గురుగారు మంత సూర్యనారాయణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం బియాలు. గురుగారు, జనరల్లీ ఎవరికైనా పెళ్లి ఆలస్యం అవుతుంది, లేదంటే పెళ్ళైన తర్వాత విడిపోవటం, సో అసలు పెళ్ళి ఎక్కడ సెట్ అవ్వడం లేదు, ఇలాంటి వాటన్నిటికీ కూడా కుజదోషమే కారణం అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ కుజదోషం అంటే, ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు కుజదోషం అన్నది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళికి ముందు గాంధార వివాహం చేసుకోవాలనుకుని, ప్రేమ వివాహాలు అనుకుని ఒక అడుగు ముందుకు వేస్తుంటారు. ఈ కాలంలో అవి ఎక్కువైపోయాయి. సో మాకేముంది, మీ ఇద్దరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసి ఉన్నాము, మేము విడలేని బంధం లాంటి వాళ్ళని అని అనుకుంటూ ఉంటుంటారు. అంటే ఇలా చెప్పాను అనుకోకండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలిగా చెప్తున్నాను. నేను కొంచెం ఇలాగే మాట్లాడతాను ఫ్రాంక్గాను. సో విడలేని బంధం అని అనుకుంటారు. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, వీళ్ళందరికీను అంటే ప్రేక్షకులకు చెప్పాలని చెప్తున్నాను, ఈ కుజుడు అనే గ్రహం ఏదైతే ఉందో ఈ యాక్టివిటీ ఏది ఎప్పుడంటే పెళ్ళి అనే ఆలోచన వచ్చినప్పుడు తీసుకొస్తుంది. అంతవరకు అవి సైలెంట్గా ఉంటాయి ఆ గ్రహం. ఇప్పుడు మనం ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు ఒక బుధుడు గురుడు మంచి యాక్టివేట్ అవుతాడు. కానీ వివాహం అనేసరికి ఒక పక్క శుక్రుడు యాక్టివేట్ అవుతాడు, రెండో పక్క ఏమో కుజుడు కూడా యాక్టివేట్ అవుతాడు. అంటే ఏంటంటే శుక్రుడు యోగం ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు, కుజుడు ఉన్న దోషాలు ఏంటుంది, నా పొజిషన్ ఏంటి చూసుకుంటాడు, దాన్ని బట్టి నేను ఎటువంటి యాక్టివిటీ చేయాలని వాడు డిసైడ్ అయ్యి కూర్చుంటాడు. అంటే ఏంటంటే వాడు ఉన్న ప్లేస్ని బట్టి వాడు ఎటువంటి ఇబ్బంది పెట్టాలి అని ఆలోచన వస్తాడు. సో ఈ కుజుడు యాక్టివేట్ లేకపోవడం వల్ల మనం ఏంటనుకుంటామంటే మనకు లైఫ్ బాగుందని అనుకుంటాం. అదే గాంధార వివాహం వెళ్ళే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అంటే పెళ్ళి లవ్ మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆ పెళ్ళి అనే బంధం పడనంతసేపు వీడు యాక్టివ్గా ఉండడు. కాబట్టి బాగానే ఉంది కదా, పెళ్లి చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, అమెరికాలో అబ్బాయి అమ్మాయి కూడా అక్కడ ఇద్దరు ఇష్టపడ్డారు, మనం పెళ్లి చేసిద్దాం, చేసేస్తే వాళ్ళిద్దరు ఒకే చోట ఉద్యోగం చేసుకుంటారు, హాయిగా ఉంటారు కదా అనుకుంటాం. ఈ వివాహం జరగగానే ఏంటంటే వీడు యాక్టివేట్ అయిన తర్వాత వీడి పొజిషన్ బట్టి ఎటువంటి దోషం ఎంత స్ట్రెంగ్త్ చూసుకుంటే వాడు యాక్టివేట్ అయ్యి ఆ రకంగా ఆ దోషాన్ని మొదలు పెడతాడు. వాడు చేయవలసిన యాక్టివిటీ అన్నీ ఒకటి చేసుకుపోతుంటాడు. అక్కడ నుండి మనకు కష్టాలు కనబడుతుంటాయి. సో మనకేంటంటే వివాహం అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, వివాహ సంబంధం స్థితిగతుల్లో మనం ఎంట్రీ అయినప్పుడు అక్కడే కుజుడు ఒక మెయిన్ రోల్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంతవరకు స్టార్ట్ అవుతుంది. అంచేత వాడు కుజదోషం ఉన్నా లేకపోయినా వివాహం ముందు దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా మనకు కనిపించదు. కొంతమందికి ఏంటంటే ఉద్యోగ చోట కొంతమంది చూపిస్తుంది, కానీ 90% అనేది దాని ప్రభావం కనిపించదు. సో దోషం ఉంది అని అంటే అలా దోషం ఉన్న వ్యక్తుల్ని చూసి మనం వివాహం చేసుకోవాలి. అలాగే దోషం ఉంది అంటే అటువంటి ఎంత దోషం ఉంది, ఎంత పర్సంటేజ్ దోషం ఉంది, దాని ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది అని చూసుకుని మనం చేయవలసి వస్తుంది అన్నమాట. సాధారణంగా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఒక దోషం ఉంటాం, చతుర్థంలో ఉంటే ఒక దోషం ఉంటాం, పంచమంలో ఉంటే ఇంకొక రకమైన దోషం, అలాగే షష్ఠస్థానం ఉంటే అదొక రకమైన దోషం, అష్టంలో ఉంటే మరీ విపరీతమైన దోషం. ఇలాగ మనకు 3, 6, 11 స్థానాలు తప్ప లగ్నం నుండి ఇంక ఎక్కడున్నా ఏదో ఒక దోషం చనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఏం చేస్తామంటే 3, 6, 11 స్థానాలు అంటే లగ్నాతు పాపగ్రహాలు కూడా అక్కడ ఉంటే శుభాన్ని సూచిస్తాయి, అంటే మంచి చేస్తాయి కాబట్టి కుజుడు వల్ల మంచి జరుగుతుంది. లగ్నాతు ఏ లగ్నం అయినప్పటికీ 3, 6, 11 స్థానంలో ఎక్కడైనా ఉంటే 3 మంచి అంటే కుజుడు ద్వారా జరిగే మంచి శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది, అది చెప్పేది. సో ఈ 3, 6, 11 కాక నీకు ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, కుజుడు ఉన్నాడు అంటే మాకు ఫ్రెండ్ కాబట్టి అలా మాట్లాడుతున్నాం, తప్పుగా అనుకోకండి, గ్రహాలు ఏంటి డూడు వాడు మాట్లాడకండి. ఓకే, అటువంటి పరిస్థితులు ఏంటంటే అవి ప్లేస్లో లేకపోతే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ 2nd హౌస్లో ఉన్నాడు అనుకుందాం, ఉన్నప్పుడు ఏంటంటే ధన కుటుంబ వాక్ విద్యాస్థానంలో ఉన్నట్లు లెక్క. సో ధనపరంగా నష్టం చేయడము, కుటుంబపరంగా నష్టం చేయడము, వాక్పరంగా గౌరవాన్ని బలహీనపరచడం, చదివించి విద్యకు సంబంధం లేని ప్రక్రియలు చేసుకుంటూ జీవన విధానం గడపడం అనుకోండి, ఇలాంటిది ఏదో అలర్ట్ చేస్తాడు. అది 2nd హౌస్లో ఉంటే. అక్కడ మన కుటుంబం అంటే తను తన భార్య పిల్లలు ఒక కుటుంబం, లేదా తను తన భర్త ఒక కుటుంబం అవుతుంది. సో కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు పెడతాడు వాడు. సో వివాహానికి మనకి ఒకవేళ 2వ స్థానం ఉందంటే వివాహం చేసుకోవాలంటే అవతల వాడు కూడా అటువంటి కొంత దోషం ఉంటే 2 దోషాలు కలిపి ఒక యోగంగా మారిపోతుంది. మైనస్ ఈక్వల్ టు ప్లస్ అంటాం కదా మనం. సో ఆ రకంగా ఈ అబ్బాయికి ఎటువంటి దోషం ఉంది, ఎంత పర్సెంటేజ్ దోషం ఉంది చూసుకుని అటువంటి అమ్మాయిని చూసి మనం వివాహానికి చేయగలిగితే అప్పుడు ఈ యోగంలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో ఏంటవుతుందంటే ఈ యొక్క కుజుడికి ఇంపాక్ట్ అనేది మ్యారిటల్ లైఫ్ మీద బాగా చూపిస్తుంది. సో ఈ చూపించడం అంటే ఏంటంటే ఇట్ ఎక్స్ట్రీమ్లీ ఎంతవరకు వెళ్తుంటే అంటే ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య అన్యోన్యత కోల్పోయేటట్టు చేస్తుంది,
ఒక్కొక్కసారి సంతానానికి సంబంధించిన ఇబ్బంది పెడుతుంది, ఒక్కొక్కసారి ఆ హెల్త్కి సంబంధించిన ఇబ్బంది పెడుతుంది, ఒక్కొక్కసారి ఆ ఆయుష్కి సంబంధించిన ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి అంటే మన జీవితంలో సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వివాహానంతరం ఒకవేళ ఆ దోషాన్ని సరిగ్గా చూసుకోకుండా చేసుకోకపోతే అవన్నీ కూడా బలహీనపరిచే గురుగారు, అమ్మాయికి కుజదోషం ఉంటే అబ్బాయికి కుజదోషం ఉంటాయి. రెండు కుజదోషాలు పెళ్లి చేస్తే మంచిదని చెప్తున్నారు. అవునండి. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇలా పెళ్లి చేస్తే కుజుడు ఆగ్రహానికి చిహ్నం కాబట్టి ఇద్దరు అదే సేమ్ దీంట్లో ఉన్నారని డెఫినెట్ గా విడిపోతారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు విడిపోవడానికి కారణాలు అవేమి ఉండవండి. దోషం ఇద్దరికి ఉంటే ఇద్దరు కలిపితే యోగాలోకి వెళ్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి విడిపోవడానికి. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కుజుడు ట్రాన్సిట్లో అంటే గోచార రీత్యా ప్రాపర్ ప్లేస్మెంట్లో లేడనుకోండి. ఆ ప్రాపర్ ప్లేస్మెంట్లో లేనప్పుడు ఏమవుతుందంటే 45 డేస్కి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తుంటాడు వాడు. అలా వెళ్తున్నప్పుడు ప్రాపర్ ప్లేస్మెంట్లో లేడనుకోండి, అప్పుడు మనం తీసుకుంటే నిర్ణయాల వలన కొంత ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఎవరికైతే అస్ట్రాలజికల్గా దీని గురించి గైడ్లైన్స్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఈ 45 రోజులు ఇక్కడ ఉండడం వల్ల నాకు మానసిక ఒత్తిడి ఉంది భార్య ద్వారా లేకపోతే భర్త ద్వారా ఉంది అనుకుని ఏం చేస్తారు, సమన్వయపరుచుకుంటూ ఏదో ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడము, లేదంటే పూజ చేసుకోవడం, అష్టోత్తరం చేసుకోవడం, కొంచెం అవతల అరిస్తే మనం కొంచెం కంట్రోల్లో ఉండి సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం, ఇలా ఏదో చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. కానీ ఏమవుతుందంటే ఈ దోషం విపరీతంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ 45 డేస్ అయితే ట్రాన్సిట్లో ఒక్కొక్కసారి టెంపరీగా కుజుడు రాంగ్ ప్లేస్లో ఉన్నప్పుడు అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు షార్ట్ టెంపర్లోని. ఆ నిర్ణయాలు అంటే నువ్వు ఇంత అంటే నువ్వు ఇంత, సరే నువ్వు లేకుండా ఉండలేనా అనే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ 45 రోజుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటే జీవితం అంతా మారిపోతుంటుంది. మళ్ళీ అదే కుజుడు పక్కకు జరిగిన తర్వాత ఆ దోషం ఉండదు. సో ఇవన్నీ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు విదేశాలు కుజుడు రాంగ్ ప్లేస్ లో ఉన్నా శుక్రుడు రైట్ ప్లేస్ లో ఉంటే అది ఈక్వల్ అవుదంటారా? అవదండి. శుక్రుడు రైట్ ప్లేస్ ఉన్నాడు కాబట్టి మీకు వివాహం జరుగుతుంది. శుక్రుడు రైట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మీకు సంసార సుఖం దొరుకుతుంది. అంటే హ్యాపీనెస్ బిట్వీన్ యూ అండ్ యువర్ హస్బెండ్ అని చెప్తాం కదా, రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అలా బాగున్నా కూడా అంటే కుజుడు రాంగ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారంటే ఎవడో మూడో వ్యక్తి ద్వారా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ స్పాయిల్ అవుతాయి. సో ఎంత లాజిక్స్ ఉన్నాయంటే ఇందులో అండి మామూలు విషయం కాదు. మీరు అడిగిన ప్రశ్న కూడాను మనం చూస్తాం, ఎవడో మూడో వ్యక్తి వల్ల వివాహ సంబంధం పాడైంది మనం ఎన్నో చూస్తుంటాం. అసలు థర్డ్ ఎంట్రీ అనేది ఆల్వేస్ ఇవాళ డేస్ కామన్ అయిపోతుంది విషయాలు. అది ఎవడంటే ఆ కుజుడే. అంటే మన జాతకంలో శుక్రుడు బాగున్నాడు, అవతల జాతకంలో శుక్రుడు బాగున్నారు, హ్యాపీగా లీడ్ చేస్తున్నారు, ఒక సంతానం ఉంది, హ్యాపీగా అమెరికాలో ఉందా అంటే ఎవడో ఎంట్రీ ఇస్తాడు ట్రాన్సిట్లో కుజుడు బాగాలేనప్పుడు ఎవడో ఫ్రెండ్ తమ్ముడు అని చెప్పి ఎంట్రీ ఇస్తాడు. మీ వారి యొక్క ఫ్రెండ్ అని చెప్పి ఎంట్రీ ఇస్తాడు. అయితే మా యొక్క బావగారు అబ్బాయిని ఎవడో ఎంట్రీ ఇస్తాడు, లేకపోతే ఇంకో అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది ఆఫీస్లోనే ఆ పెళ్లి కొడుక్కి ఏదో కథ చెప్పి ఎంట్రీ అంటే ఒక 40, అదంతా అప్పటికప్పుడు వచ్చిన ఎంట్రీ అవి. ఆ 45 రోజులు తాత్కాలికం. కానీ మనం వాడు పెర్మనెంట్ అని తీసుకుంటాం. మగపిల్లడైతే అట్రాక్షన్ అయిపోయి మేము అనుకుంటాడు. ఇవన్నీ చెప్తే బాగుండదు. కానీ డెఫినెట్గా ఏంటంటే ఆ 45 డేస్లో ఆ కుజుడు ఏదో రూపంలో వస్తాడు. వాడు స్త్రీ రూపంలో రావచ్చు, పురుష రూపంలో రావచ్చు, ఒక ఇష్యూ రూపంలో రావచ్చు, మూడో వ్యక్తి మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యి వలన మనం కొట్లాటలు పడుతున్న ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. సాధారణంగా 90% వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వాళ్ళు సహజంగా గొడవ పడరు. ఇంట్లో మేనమామ గురించో, మేనత్త కోసం, ఆడపడుచు గురించో, వాడి విషయాల్లో ఏదో టాపిక్స్ వచ్చి గొడవ, అత్తగారు మామగారు టాపిక్స్ వచ్చి ఏదో చిన్న చిన్న గొడవలు చిరాకులు పరగవుతాయి. వాళ్ళిద్దరి మధ్య అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే శుక్రబలం ఉంటే. శుక్రుడు కూడా వీక్ అంటే వాళ్ళిద్దరి మధ్య కారణం ఎవడో అక్కర్లేదు, వాళ్ళే కొడుకు వస్తారు. సో ఇవన్నీ ఏంటంటే జాతకం చూసేటప్పుడు ఒకవేళ వైఫ్కి శుక్రుడు బాగాలేదంటే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తులకి చూసి మనం వివాహం చేయాలనుకుంటాం. వివాహ పంతులను చూసినప్పుడు ఎన్నో రకాలుగా మనం పరిగణనలు తీసుకుని పారామీటర్స్ అప్పుడు మ్యాచింగ్ అనేది చెప్పాలి మనం. సో ఇక్కడ కుజుడు అనేది ఇంపార్టెంట్ రూల్ కాబట్టి మీరు అన్నట్టుగా కుజుడు బాగుండి శుక్రుడు బాగాలేదు అనుకుందాం. అయితే ఏంది సంసార సుఖం కొంచెం తగ్గినా ఇద్దరు కలిసి ఉంటారుగా, పిల్లడి కోసం హ్యాపీగా ఉంటారు కదా, పుట్టిన పిల్లడు. వీళ్ళు చాలా మంది మొత్తానికి శుక్రుడి కన్నా కుజుడు బాగుండాలండి. అగ్నితత్వం గలవాడు కుజుడు. సో వాడు ఆ మంటను క్రియేట్ చేస్తాడు, వేడిని క్రియేట్ చేస్తాడు. అంచేత వాడు ఆ అగ్నితత్వాన్ని పెరిగేటట్టు చూడకూడదు మనం. అది ఎంత అవసరమో అంతే మనం అగ్నితత్వాన్ని వాడాలి. సో కుజుడు ఉండే స్థానాన్ని అలా ఉన్నప్పుడు, కుజుడు అలా దోషం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాడు ఎవడి మాట వింటాడు అనే ఒక క్వశ్చన్ కూడా మనకు రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు అంటే టెక్నికల్గా మనం ఏం చేస్తామంటే కుజుడు అగ్ని కాబట్టి గురువు యొక్క దృష్టి పడితే వాడు కూల్ అవుతాడు, చంద్రుడి యొక్క దృష్టి పడితే వాడు కూల్ అవుతాడు. గురువు దృష్టి పడితే గురుమంగళ యోగం అంటాం, చంద్ర దృష్టి పడితే చంద్రమంగళ యోగం అంటాం. సో ఏంటంటే మనకు కుజదోషం ఉంది తప్పదు తట్టుకోలేకపోతుందంటే మనం గురుబలం పెంచుకోవాలి. కుజుడికి పూజ చేసేదానికంటే గురుబలం పెంచాలి.
దానికి ఏం చేస్తాం, గురుమంత్ర సాధన చేయమని చెప్తాం. దక్షిణామూర్తి మంత్రం చేయండి అని చెప్తాం, లేకపోతే గణపతి మంత్రం చేయమని చెప్తాం, లేదా సుబ్రహ్మణ్య స్వామి మాకు మంత్రం అభిషేకం చేయండి అంటే అభిషేకం తీర్థం చేసుకోండి, అభిషేకం చేయమని కూడా చెప్తాం. ఎందుకంటే అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్లు పడతాయి కాబట్టి పంచామృతాలు చేసినప్పుడు ఆ అగ్ని అనేది కొంత చల్లారుతుంది, ఆ తీర్థం మనం తీసుకుంటే బాగుంటాయని టెక్నికల్గా చెప్తుంటాం, అలాగే చేయమని. అలాగే ఇప్పుడు చంద్రుడు సంబంధించి చండీ మంత్రం ఒకసారి చదవమని చెప్తుంటాం. సో ఇలా రకరకాలుగా కుజుడు దోషం ఉంటే మనం పరిహారాలు చేసుకోవడానికి రకరకాల, ఇవన్నీ ఏంటంటే వేడిని తగ్గించడానికే, సమన్వయపరచుకుంటే సంసార జీవనం అనేది బాగుండాలని చెప్పి చేస్తుంటాం అన్నమాట. సో ఇలాగా ఆ దోషాన్ని మనం అవాయిడ్ చేయలేం, లైఫ్ లాంగ్ అది ఉంటుంది. కానీ సాధారణంగా ఏమిటంటే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు సంతానం కలిగిన తర్వాత పిల్లల యొక్క అదృష్టం కొద్దీ మనకు ఆ సంసారంలో ఉన్న తగాదాలని కొంతవరకు నలిఫై అవుతుంటాయి అన్నమాట. సో శుక్రుడి కంటే కుజుడు పవర్ఫుల్లే కాబట్టి కుజ దోషం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. సో ఈ దోషం ఉన్నప్పుడు పూర్వంలో జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే, చిన్నప్పుడు సరదాగా ఉన్నప్పుడు ఏమైనా కుజుడు సంబంధించిన దోషాలు, చిన్నప్పుడు దోషాలు అంటే కుజ దోషం ఉంటే బండి మీద వెళ్తుంటే కాళ్ళకి దెబ్బలు తగలడం, పడిపోయి, అలాగే చిన్న చిన్న స్విమ్మింగ్ చేస్తుంటే కాలు జారి నీళ్ళలో మునిగిపోవడం, ఇలాంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి చిన్నప్పుడు. కుజుడు ఇండికేషన్ ఇస్తాడనమాట ఇలాంటివన్నీ. సో అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మనం అడుగుతాం కూడా, క్రాస్ చెక్ చేస్తాం, దోషం ఉందా లేదా చెక్ చేయడానికి కూడా. సో ఏదైనా కుజ దోషం అన్నది ఇవాళ రేపు జరుగుతున్న మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం అదొక పెద్ద దోషంగా భావిస్తాం. అదర్ కంట్రీస్లో దాన్ని పట్టించుకోవాలండి, అది వేరే సంగతి. ఎందుకంటే వాళ్ళకి వివాహ వ్యవస్థ గురించి పెద్దగా పట్టింపు ఉండదు కాబట్టి. సో మనం విదేశాల్లో ఉన్న వ్యక్తులు కానీ, విదేశాల్లో ఉన్న విదేశీయులకు కానీ మనం ఈ దోషంతో పెద్ద సమస్య ఏం కాదు వాళ్ళకి. మన భారతదేశంలో మాత్రం దాన్ని డెఫినెట్గా పరిగణలోకి తీసుకొని చెప్తాం. గురుగారు, కుజదోషం అంటే ఏంటి, దానివల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం వ్యాధి.